సంక్రాంతి స్పెషల్ సందర్భంగా ఇప్పుడు మాకు నువ్వు ఏం రెసిపీ చేయబోతున్నావు? పోహా పొంగల్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హర్ష, ఏంటి ఫస్ట్ స్టెప్? కడాయి పెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించి ఓకే కడాయి పెట్టి కడాయిలో 1 స్పూన్ నెయ్యి, ఓకే డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది అని చెప్పి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేసాను. ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ నచ్చుతాయి కావాలి మాకు అనుకుంటే వేసుకోవచ్చు. ఓకే, అయితే నీకు కుకింగ్ పైన మంచి అవగాహన ఉందనుకుంటా. ఏదో కొంచెం అలాగా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నది. ఓకే, సో మీ అమ్మగారు చేసిన ఫుడ్లో నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? గుత్తి వంకాయ కూర. ఓకే, ఈ బౌల్లో తీసుకోవచ్చు. వేయించిన డ్రై ఫ్రూట్స్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఉడకబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన అటుకులు. ఓకే, పెసరపప్పు అలాగే నానబెట్టిన అటుకులు. ఒకసారి కలుపుకోవాలి 2 వేసిన తర్వాత. సో పాలు పోసేసి ఓకే మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకో. ఓకే, పాలు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. సో ఇది ఎలాగో ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. అండ్ నువ్వేమో ఇంత మంచి సింగర్ ఉన్నావు నా పక్కన. సో సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి సంబంధించి ఏదన్నా ఒక పాట. సంక్రాంతికి సంబంధించి కాదులే కానీ ఇంత అందంగా రెడీ అయ్యారు కదా పండక్కి, సో మీ గురించి పాడు. ఓకే, చూద్దాం ఏంటి. ఇంత అందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదెలే, నీ నవ్వు తాకి తలొంచే తపస్సిలా, నిషీధులన్నీ తలొంచే తుషారానివా. థ్యాంక్ యూ సో మచ్ హర్ష, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అంత అందంగా రెడీ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరెక్ట్గా పాట అయ్యే టైంకి ఇది కూడా ఉడికిందా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. సో యాజ్ అ ప్రొఫెషనల్ షెఫ్ నువ్వే చెక్ చేసి చెప్పాలి. యాక్సెప్టెడ్. యా, సో మంచి కన్సిస్టెన్సీలో ఉంది పాలు, అటుకులు అన్నీ. కొంచెం తీయగా కావాలనుకున్నాడు కొంచెం ఎక్కువ పంచదార వేసుకుని ఓకే, ఇంకొక 2 నిమిషాలు మరగనిస్తే తప్పకుండా. ఇలాచీ పౌడర్ వేసుకుని ఓకే, షుగర్తో పాటు. యా, స్వీట్స్లో ఇలాచీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చు కదా. ఇలాచీ, కొంచెం మిరియాలు బాగుంటుంది. నేను ఇంట్లో చేసేటప్పుడైతే కొంచెం ఇలాచీ మిరియాలు దంచి, ఓకే, నాట్ మిక్సీతో కాదు, హ్యాండ్ గ్రౌండ్ కంప్లీట్గా ఓకే చేసి పెట్టేసుకుంటాను దీనిలో. షుగర్, ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదా, ఓకే, 1 నిమిషం మూత పెట్టుకుని మరగనిద్దాం. ఓకే. సో బేసిక్గా సింగర్స్కి వాయిస్ చాలా ఇంపార్టెంట్ కదా. యూనో మనం చాలా వింటూ ఉంటాం, యూనో ఐస్ క్రీమ్స్ తినొద్దు, షుగర్ తినొద్దు, స్వీట్స్ తినొద్దు. సో నువ్వు నీ సింగింగ్ కెరియర్ కోసం నువ్వు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలా అంటే ఇనిషియల్ స్టేజెస్లో నేను కూడా తినేవాడిని కాదు, కానీ బాలు గారే మా ఇన్స్పిరేషన్. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు, తినే ఫుడ్ కానీ లేదు మనం తీసుకునే డ్రింక్స్ కానీ ఏదన్నా మన వోకల్ కార్డ్స్కి టచ్ అవ్వవు. ఓకే, ఇట్ గోస్ త్రూ ఫుడ్ పైప్. అండ్ మన వోకల్ కార్డ్స్ అనేవి విండ్ పైప్లో ఉంటాయి. ఓకే, ఎందుకంటే సౌండ్ గాలి త్రూ ట్రావెల్ అవుతుంది కాబట్టి. సో ఫుడ్ అనేది వోకల్ కార్డ్స్కి టచ్ అవ్వదు. సో ఎసిడిటీ వల్ల ఏమైనా డ్యామేజ్ అయ్యేది ఉంటుంది, బట్ మన బాడీకి తగ్గట్టుగా మనం ఏ ఫుడ్ అన్నా తీసుకోవచ్చు. అయితే చాలా మందికి ఉండే ఇదొక మిత్ బేసిక్గా, దాన్ని నువ్వు క్లియర్ చేసావు ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫైనల్స్ కూడా వచ్చేస్తుంది. సో కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుంది, బట్ నీ పరంగా ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నావు? కాంపిటీషన్ గట్టిగానే ఉంది, నేను గెలవాలని కోరుకుంటున్నాను, కానీ ఎవరు గెలుస్తారో జడ్జెస్ డిసైడ్. వెల్ సెట్, బాగా క్లెవర్గా చెప్పావు ఆన్సర్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి
డిష్ అవుట్ చేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసాం. ఓకే. ఇంకా టేస్ట్ యాడ్ అవ్వాలంటే డ్రై ఫ్రూట్స్తో పాటు పైన నుంచి నెయ్యి, ఒక్క స్పూన్ నెయ్యి పడితే స్వీట్ మీద. యా, ఫైనలీ సంక్రాంతి స్పెషల్ పోహా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీన్ని చక్కగా డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసి అండ్ నెయ్యి కూడా పైన వేశారు. ఇంకా స్పెషల్ ఎడిషన్ అన్నమాట.